ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందిన నేతలు. కానీ ఉప్పు నిప్పు అన్నట్లుగా ఆ ఇద్దరి మధ్య వైరం సాగుతూ ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వర్గాల మధ్య జరుగుతున్న వార్ టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎమ్మెల్యే వర్గం రగిలిపోతుంటే, ఎంపీ వర్గం మాత్రం తమదే పైచేయిగా ఉండాలని పెత్తనం చెలాయిస్తుందట. క్షేత్రస్థాయిలో కేడర్స్ లీడర్స్ మధ్య సమన్వయం ఉండాలని టీడీపీ అధిష్టానం పరితపిస్తుంటే, అటువంటి వాతావరణం కనిపించడం లేదట. మరి నాయకుల మధ్య ఉన్న గ్యాప్ పోగొట్టేందుకు అధిష్టానం ఏం చేయబోతోంది? నందికొట్కూరు రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లాలో నంద్యాల ఎంపీగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు. అయితే ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి మాండ్ర శివానందరెడ్డి ముఖ్య అనుచరుడు గిత్తా జయసూర్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఇక్కడ గ్రూప్ వార్ మొదలైంది. ఎంపీ శబరి తండ్రి రాజశేఖర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే గిత్తా జయసూర్యగా ఇక్కడ రాజకీయం మారింది. నియోజకవర్గంలో ఎంపీ తండ్రినని పెత్తనం చెలాయిస్తే కుదరదని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఎప్పటినుంచో రగిలిపోతున్నారు. గడిచిన ఎన్నికల్లో గిత్తా జయసూర్య ఓటమికి పావులు కదిపిన వ్యక్తుల్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒకరిని గిత్తా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి బైరెడ్డి వర్సెస్ గిత్తా వర్గాల మధ్య వార్ జరుగుతూనే ఉంది. దీంతో అసలు ఏం జరుగుతోందో అర్థంకాక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీడీపీ అధిష్టానం పదే పదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడికక్కడే ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. నంద్యాల టీడీపీలో సైతం ఇదే పరిస్థితి. 2024 ఎన్నికల్లో కూటమి వేవ్లో భాగంగా నంద్యాల ఎంపీ అయ్యారు బైరెడ్డి శబరి. అయితే ఆది నుంచి శబరి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పైగా జిల్లా ఎమ్మెల్యేలను ఆమె లెక్క చేయరు అన్న టాక్ బలంగా ఉంది. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలతో ఆమెకు వైరం కూడా ఏర్పడిందన్న ప్రచారం కూడా ఉంది. ముఖ్యంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, శబరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే అందుకు నిదర్శనం. నందికొట్కూరు బైరెడ్డి ఫ్యామిలీకి సొంత నియోజకవర్గం. అక్కడ పట్టు సాధించాలని వారు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బైరెడ్డి వర్గం ఆధిపత్యం ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారిందట. నందికొట్కూరు రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో బైరెడ్డి కుటుంబానికి అక్కడ పోటీ చేసే ఛాన్స్ దక్కడం లేదు. అనూహ్యంగా బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీగా విజయం సాధించారు. దాంతో సొంత నియోజకవర్గమైన నందికొట్కూరులో పట్టు బిగించాలని చూస్తున్నారు. అది స్థానిక ఎమ్మెల్యేకి ఏమాత్రం నచ్చట్లేదు. ఇదే తరుణంలో ప్రభుత్వం నందికొట్కూరులో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించింది. ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఇటీవలే జరిగింది. భూమి పూజ చేసే ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేలను అధికారులు ఆహ్వానించారు. ముందుగా హాజరైన ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ శబరి రాకుండానే అగ్నిమాపక శాఖ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన శబరి, ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి వెళ్లిపోవడంతో కంగుతిన్నారు. ప్రోటోకాల్ ప్రకారం తాను వచ్చే వరకు ఎమ్మెల్యే ఎందుకు ఆగలేదంటూ అధికారులపై చిందులు తొక్కారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన పక్కనే శబరి మళ్లీ శంకుస్థాపన చేశారు. ఈ సంఘటనతో నంద్యాల టీడీపీలో విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్లలో ఎంతగా ఇబ్బందులు పడిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జగన్ హయాంలో నేతలపై, టీడీపీ కార్యకర్తలపై పలుచోట్ల దాడులు జరిగాయి. టీడీపీ కేడర్ ఎన్నో అష్టకష్టాలు పడి 5 ఏళ్లపాటు గ్రామాల్లో పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. అయితే అధికారం వచ్చాక తమ కష్టాలు తొలగిపోతాయని, లీడర్స్ తమకు న్యాయం చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ అసలు నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్యం కోసం నేతలే తన్నుకు చావడం లాంటి పరిస్థితులతో అధికారం వచ్చి కూడా తమకు ఉపయోగం లేకుండా పోతుందన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.